ఈరోజు ఒక సినారియోలో మెట్రోపాలిటన్ సిటీలలో పెరిగిపోయినటువంటి లివింగ్ రిలేషన్ కల్చర్ ఎంత దారుణంగా తయారైందంటే పిల్లలు తమ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫామ్ చేయకుండా ఇక్కడ హాస్టల్లో వచ్చి ఉండి ఏ మాత్రం పేరెంట్స్కు సమాచారం ఇవ్వకుండా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తోటి కానీ గర్ల్ ఫ్రెండ్తో వాళ్ళ లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ దానిని వేరే విధంగా అంటే ప్రేమ అనే మత్తులో ప్రేమ అనే దానికి ఒక కొత్త భాష్యం చెబుతూ కొత్త పుంతలు తొక్కే విధంగా తీసుకెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎక్కడ సమాజంలో ఇది మేము చేస్తున్నాము అనే ఈ విషయము ఇది కరెక్టా తప్ప అని కూడా ఆలోచించకుండా ఏదో కొద్దిపాటి పరిచయం, ఈ పరిచయం ఎలా ఉంటుందంటే ఎక్కడో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో పరిచయం అవటం, లేకుంటే కాలేజీలో పరిచయం అవ్వటం, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే అక్కడెక్కడో ఉద్యోగం చేసే చోట పరిచయం అవ్వటం, ఇంకో రియల్ ఎస్టేట్ సెక్టార్లో అయితే అక్కడ పరిచయం అవ్వటం, ఇలా ఈ పరిచయం అయ్యి వాళ్ళ ఇంట్లో వాళ్లకు కనీసం తెలియకుండా వాళ్ళ నియర్ అండ్ డియర్కు కూడా తెలియకుండా వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ వాళ్ళు జీవితాన్ని లీడ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనిని మ్యారేజ్ కింద చూస్తామా, దీనికి మ్యారిటల్ రైట్స్ ఉంటాయా అంటే ఎట్టి పరిస్థితుల్లో దీనిని మ్యారేజ్ కింద చూడరు. దీనికి మ్యారిటల్ రైట్స్ ఉండవు. ఎందుకు ఉండవు అంటే మనకు లా చెప్పేది ఏమిటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అయినా సరే, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అయినా సరే, ఇస్లామిక్ లా ఏది తీసుకున్నా సరే ఇందులో ఏముంటుందంటే మ్యారేజ్కు ఒక సర్టెన్ ప్రొసీజర్ ఈ చట్టాలలో ఎస్టాబ్లిష్ చేయబడి ఉన్నది. దాని ప్రకారమే మ్యారేజ్ చేయాలి. ఇక ఉదాహరణకు చూసినట్లయితే మీరు హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకోండి. సప్తపది ఇంపార్టెంట్. సప్తపది జరిగితే హిందూ మ్యారేజ్ జరిగినట్టు. ఆ మ్యారేజ్ను పూర్తి స్థాయిలో కన్సిడర్ చేస్తాము. అంటే కో లివింగ్లో ఇది జరుగుతుందా అంటే ఉండదు. ఒకవేళ వీళ్ళిద్దరూ పరిచయమైన తర్వాత 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ కలిసి ఉన్నారనుకోండి, ఇద్దరికీ ఒకరిపై మరొకరికి మోజు తీరింది, వ్యామోహం తీరింది, వీళ్ళిద్దరూ ఇప్పుడు విడిపోవాలనుకుంటున్నారు. అక్కడ అది ఒక లవ్వా లేకుంటే లస్టా అనే డిఫరెంట్ అనేది తెలియకుండా కలిసి కో లివింగ్ చేసిన పరిస్థితి ఉంది. మెయిన్ ఈ కోలివింగ్కు రీజన్ ఏమిటంటే ఫస్ట్ లవ్ అనుకుంటారు, తర్వాత లస్ట్ వైపు వెళ్తుంది. లస్ట్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత బ్రేకప్ అనుకుంటారు. ఈ మూడింటితో జీవితాన్ని యువత సర్వనాశనం చేసుకుంటారు. దీంట్లో ఎక్కువ డ్యామేజ్ అయ్యేది ఎవరంటే ఎక్కువ శాతం అబ్బాయిలు డ్యామేజ్ అవుతారు, అలాగే అమ్మాయిలు కూడా డ్యామేజ్ అవుతారు. కానీ ఇవాళ సినారియోలో ఎక్కువ శాతం డ్యామేజ్ అయ్యేది అబ్బాయిలు అయిపోయారు అమ్మాయిల కన్నా. ఎందుకంటే ఇవాళ పెట్టేటువంటి సెక్షన్ కానీ వాళ్లకు ఉన్న వెసులుబాటు కానీ ఆ విధంగా ఉంది. చట్టం ఇప్పుడు మన దేశంలో ఆడవాళ్లకు బయాస్డ్గా ఉంటుంది. అంటే ఒక పక్షపాత వైఖరి మాదిరి ఆడవాళ్లకు ఈ కొత్త చట్టాల ద్వారా ఏర్పడిందని మనం అనుకోవచ్చు. అది ఆడవాళ్లకు వెరీ ఫేవరబుల్గా ఉంది. ఇందులో అత్యంత జాగ్రత్త పడాల్సింది మగపిల్లలే. ఎందుకు అంటే వన్స్ కో లివింగ్లో అమ్మాయి ఇష్టమైతే మీతో ఉన్న కో లివింగ్లో ఉండి అమ్మాయి ఇంటర్ కోర్సు చేసినా, ఇది వాళ్ళ పేరెంట్స్కు తెలిసినా తెలియకపోయినా తర్వాత మీ పైన అమ్మాయి వ్యక్తిగతమైన కేసు పెట్టవచ్చు అనే విషయంపై మాట్లాడుకుందాం. అంటే ఎందుకంటే అది మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అవసరం ఈ నేటి సినారియోలో ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాలలో ఆడవాళ్ళు అస్త్రంగా మార్చుకోనున్న ఏకైక సెక్షన్ బిఎన్ఎస్లోని 69. ఈ కోలివింగ్లో ఉన్న వాళ్ళ మీద పెట్టడానికి అవకాశం ఉన్న సెక్షన్ ఈ బిఎన్ఎస్ 69. మీరు కోలివింగ్లో ఉండి తెలిసి తెలియక ఇంటర్ కోర్స్ కనుక చేస్తే ఎక్కువ డ్యామేజ్ గెయిన్ చేసేది ఆడవాళ్ళు మాత్రమే. ఎందుకంటే మీరు బ్రేకప్ అయ్యే టైంకి
ఇన్నాళ్ళు నాతో ఉన్నావు, నాకు ఏమి సెటిల్ చేస్తావు అనే పరిస్థితులు వాళ్ళు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా హైదరాబాద్లో ఇది ఒక మాఫియా లాగా తయారైంది. కో లివింగ్ మాఫియా పెరిగిపోతుంది. మగపిల్లలను ట్రాప్ చేస్తూ వాళ్ళతో కలిసి రిలేషన్షిప్లోకి వెళుతూ కొంత సమయం అయ్యాక వాళ్ళతో గొడవ పడుతూ విభేదాలు వచ్చినట్లుగా సృష్టిస్తూ మగపిల్లవాడే ఈ అమ్మాయిని వద్దు అనే మెంటల్ కండిషన్కు తీసుకెళ్ళి అతనే బ్రేకప్ చెప్పే విధంగా తయారు చేసే పరిస్థితి ఉంది. వీళ్ళు కొంతమంది ఎలా ఉంటారు అంటే ఇందులో 2 రకాలు ఉంటారు. ఒకటి పేరెంట్స్కు అమ్మాయిని పరిచయం చేస్తారు అబ్బాయిలు, ఇంకొకరు అమ్మాయిని పేరెంట్స్కు పరిచయం చేయరు. ఒకవేళ ఇంట్లో పేరెంట్స్కు పరిచయం చేస్తే కనుక ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వాళ్ళు మంచిగా మింగిల్ అయి చాలా మంచిగా నటిస్తూ ఈ అమ్మాయినే మా అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేయాలి అనే స్థితికి తీసుకొస్తున్నారు. ఆ తర్వాత అప్పుడు అంతా ఫ్యామిలీ మెంబర్స్ సెట్ అయ్యారు అనుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తుంది ఆమె హైడ్రామా. మీ అబ్బాయి ఇలాంటివాడు, నన్ను నమ్మించి మోసం చేశాడు, నేను మిమ్మల్ని నలుగురిలోకి లాక్కొస్తాను, మిమ్మల్ని మీడియాలోకి లాగుతాను అని ఇలాంటి మాటలు చెబుతూ వాళ్ళ ఫ్యామిలీ ఇమేజ్ని కంప్లీట్గా డ్యామేజ్ చేస్తానని థ్రెటనింగ్ ఇస్తూ వాళ్ళ నుండి మనీ డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళిద్దరికీ సఖ్యత కుదరట్లేదు, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండట్లే అనే పరిస్థితుల్లో అయితే ఏదో భరణమో అలిమోని సెటిల్ చేయండి అని అడుగుతుంటారు. కానీ ఈ కో లివింగ్లో రిలేషన్షిప్లో ఎటువంటి భరణం అడుగుతానికి వాళ్లకు అవకాశం ఉండదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు కొత్తగా మిస్యూజ్ చేసుకోవటానికి ఆబ్వియస్లీ చీటింగ్ కేసు అని వెళ్తూ ఉంటారు. కానీ ఇంకొక అడ్వాంటేజ్ వీళ్ళకు బిఎన్ఎస్లో వచ్చింది. ఏంటంటే సెక్షన్ 69. ఏమిటి ఆ సెక్షన్ 69 అంటే డిసైఫుల్ మీన్స్ తోటి, అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అబద్ధపు వాగ్దానాలు చేసి అమ్మాయితో సెక్సువల్ ఇంటర్కోర్స్ చేస్తే కనుక తర్వాత ఆ అమ్మాయి తనకు తానుగా అమ్మాయి గొడవ పడి వెళ్ళిపోయినా తాను సెక్షన్ 69 పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి నాతోటి ఇంటర్కోర్స్ చేశాడు, కానీ నన్ను పెళ్లి చేసుకోవటం లేదు, అతనికి ఇంకొకరితో రిలేషన్షిప్ ఉందని చెప్పటం, ఇలాంటి కారణాలు లేవనెత్తటం, అతను మోసం చేశాడని ఈ అమ్మాయి స్టేషన్కు మెట్లు ఎక్కేసి ఈ అబ్బాయిని నడి రోడ్డు మీదకి లాక్కొని తెచ్చే పరిస్థితి తేవాలని చేస్తుంది. అంటే సెటిల్మెంట్ కావాలని, అంటే ఎంతో కొంత అమౌంట్ సెటిల్ చేయి అనే పరిస్థితులు ఉన్నాయి. ఇక ఇటీవల కొన్ని సందర్భాలలో మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటివి యూజ్ చేసుకొని రకరకాల వ్యక్తులకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తూ కొంచెం వెల్ సెటిల్ అయిన వ్యక్తులను ఫ్రెండ్షిప్ పేరుతో ట్రాప్ చేసినటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఒక్కో సందర్భంలో ఇది ఒక ముఠాగా ఏర్పడి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ అమ్మాయిల పేరుతోనే ఆ ముఠా సభ్యులే చాటింగ్లు చేస్తూ ఒకానొక సందర్భంలో స్లోగా వాళ్ళని ట్రాప్లోకి దించి ఏదో ఒక సమయంలో ఆ అమ్మాయిలను దించి ఇంటర్కోర్స్ అయ్యేలాగా ఇంటిమేట్ అయ్యే అవకాశాలు కలిగించి అప్పుడు ట్రాప్లోకి దింపి అప్పుడు వారి నుండి డబ్బును పెద్ద మొత్తంలో డిమాండ్ చేసే పరిస్థితులు ఏర్పరుస్తున్నారు. ఇలాంటి విషయాలలో గనక మీరు జాగ్రత్తగా లేకపోతే ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఈ ఫ్రెండ్షిప్లో హైదరాబాద్కు వచ్చి హాస్టల్లో ఉంటూ చదువుతున్న సందర్భంలో ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి పరిచయం ఏర్పడిన తర్వాత ఈ అబ్బాయి మొత్తం చెప్పేస్తూ ఉంటాడు. ఏమని, మా ఊళ్ళో మాకు ఇన్ని ఎకరాల ఆస్తులు ఉన్నాయి, నాకు ఇంత ఆస్తి ఉంది, మా నాయన పెద్ద బిజినెస్ మ్యాను, ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు అప్పుడే వాళ్ళ మైండ్లో సెట్ చేసుకుంటారు ఇతని దగ్గర నుంచి ఎంత డిమాండ్ చేయవచ్చు అని.
ఈ కార్యక్రమంలో ఖర్చు మొత్తం మీతో పెట్టిస్తుంటారు. హాస్టల్ ఫీజులు మీతోనే కట్టిస్తుంటారు. షాపింగ్లు చేయించుకుంటారు. బైక్ మీద తిప్పటానికి మిమ్మల్నే వాడతారు. వాళ్ళ షాపింగ్లు, తిండి, తిప్పలు మొత్తం మీరే చూసుకోవాలి. కానీ చివరికి నట్టేట టైటానిక్ షిప్ లాగా మునిగిపోయేది ఎవరు అంటే మీరే. సో ఇవాళ లివింగ్ రిలేషన్షిప్ అనేది ఎంత ఫ్యాషనో అంత డేంజరస్. ఇది గనక గమనించుకోకపోతే నట్టేట మునిగిపోయే ప్రమాదం ఉంది. సార్ ఏమవుతుంది, నేను కేసు పెడితే, నాపై కేసు పెడితే నేను పోరాడతా అని అంటావా? ఎస్, పోరాడతావు, పోరాడగలవు. నువ్వు నిర్దోషి అని బయటికి వద్దామనుకుంటావు. బట్ థింగ్ ఏంటంటే ఇవాళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలకు ముఖ్యంగా ఉన్నది ఏమిటంటే, ముఖ్యంగా మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఒకవేళ మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీకు క్రిమినల్ రికార్డు ఇలాంటివి జరిగిన పక్షంలో ఉంటుంది. క్రిమినల్ రికార్డుల్లో ఏముంటుంది? అనవసరంగా మీరు సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేశారు, దాని వలన ఒక అమ్మాయి ఇబ్బంది పడింది అనే విషయం వెలుగులోకి వస్తుంది. అది క్లియర్ అవ్వకపోతే ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కు మారే సమయంలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చూసినప్పుడు ఇలాంటి క్రిమినల్ రికార్డు అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. దీని వలన ఏమవుతుంది, మిమ్మల్ని తీసుకోవాలనుకునే ఎంప్లాయర్ ఆలోచనలో పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇతనిని తీసుకోవాలా వద్దా అని. ఈ ఆఫీసులో ఇతని వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనేది వాళ్ళు ఆలోచిస్తారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా, మీ వల్ల జరగకపోయినా, క్షణికావేశంలో ఏదో తెలిసి తెలియక రిలేషన్షిప్లోకి వెళ్ళారు. కానీ అడ్వాంటేజ్ మొత్తం గెయిన్ చేసేది ఎవరు? ఆ అమ్మాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు అడగొచ్చు, ఏంటి సార్ కంప్లీట్గా అమ్మాయిలకు ఎగెనెస్ట్గా మాట్లాడుతున్నారు అని. కొన్ని సందర్భాలలో అబ్బాయిలు కూడా అమ్మాయిలను మోసం చేస్తున్నారు అని కూడా మీరు అడగవచ్చు. అయితే నేను మీ మాటను ఒప్పుకుంటాను, నిజంగా అమ్మాయిలు కూడా మోసపోతుంటారు. కానీ ఈరోజు సినారియో మారింది. ఎక్కువ శాతం చట్టాలను మిస్యూజ్ చేసుకొని దాని ద్వారా ఒక మాఫియాను రన్ చేసే గ్యాంగులు తయారయ్యాయి. నేను కేవలం మాట్లాడేది వాళ్ళ గురించి మాత్రమే. చక్కగా హైదరాబాద్కు వచ్చి సిన్సియర్గా చదువుకుంటూ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకొని చక్కగా లైఫ్ లీడ్ చేస్తూ చక్కగా పెళ్ళిళ్ళు చేసుకునే ఉండి స్థిరపడే ఆడపిల్లల గురించి నేను మాట్లాడట్లేదు. ఇలాంటి మాఫియా చేతుల్లో చిక్కుకోకూడదనే చిన్న హెచ్చరిక చేస్తున్నాను. సో బీ కేర్ఫుల్.